హాయ్ హలో ఎవరీవన్, వెల్కమ్ టు మాట్లాడుకుందాం మామ యూట్యూబ్ ఛానల్. మామ మంచి అప్డేట్ తో మీ ముందరికి వస్తాను మామ. అందుకు మీరు ఒక పని చేయాలి మామ. నా ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి మామ. నా యొక్క అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇక మనం వీడియోలోకి వెళ్తే, మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్ లో ఓ భారీ పాన్ వరల్డ్ సినిమా తెరకెక్కుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే మామ. ఇటీవల గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది కూడా. అయితే ఈ యొక్క మూవీని అధికారికంగా ప్రకటించలేదు. ఓపెనింగ్ కి సంబంధించినటువంటి ఒక్క ఫోటో కూడా బయటికి రాలేదు మామ. మరోపక్క బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాని ఈ యొక్క ప్రాజెక్ట్ కోసం తీసుకున్నట్టుగా తెలిసింది. ఇటీవల ఆమె హైదరాబాద్ కు వచ్చి లుక్ టెస్ట్ లో పాల్గొన్నట్టు కూడా తెలిసింది మామ. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ యొక్క సినిమా కోసం ఎంపికైనట్టుగా చాలా కాలంగా ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ యొక్క 2 రోజుల నుండి అతని ప్లేస్ లో జక్కన్న బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహాన్ని తీసుకున్నట్లుగా టాక్ వినిపిస్తుంది మామ. అది విలన్ రోల్ అని అంటున్నారు మామ. అతని పాత్రకి జోడిగా ప్రియాంక చోప్రాని తీసుకున్నట్లు కూడా సమాచారం అయితే అందింది. ఈ తరుణంలో పృథ్వీరాజ్ సుకుమారన్ స్పందించి క్లారిటీ ఇచ్చేశాడు మామ. ఓ నేషనల్ మీడియాతో ఆయన ముచ్చటించి దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. SSMB 29 కోసం చాలా డిస్కషన్స్ జరగాలి. ఫైనల్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకా ఏది ఫైనల్ కాలేదు. నేను ఉన్నానా లేక వేరే ఏదైనా నిర్ణయం తీసుకున్నారా అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు అంటూ చెప్పుకుని వచ్చాడు మామ. సో జాన్ అబ్రహాం విషయంలో వస్తున్నటువంటి వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు అనే చెప్పాలి. ఇది మామ మీ ముందరికి తీసుకొచ్చినటువంటి కొత్త అప్డేట్ ని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకొని నా యొక్క ఛానల్ ని ఫాలో అవ్వండి మామ. మంచి అప్డేట్ తో మీ ముందరికి నేను వస్తాను. నన్ను సపోర్ట్ చేయండి మామ. జై హింద్.